మహబూబాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్కు రైతులు తాళం వేసి నిరసన చేపట్టారు. రైతుల వద్ద నుంచి ఎన్ఎస్ ట్రేడర్స్ మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేసి 3 నెలలు గడుస్తుందని, ఇంతవరకు తమకు డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్ఎస్ ట్రేడర్స్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మేము ఇక్కడ ఎన్ఎస్టీ ధరావతి శేఖర్ అతనికి మొక్కజొన్నలు అమ్మినామన్న, మన వాసవి కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా అమ్మినాం. అయితే ఆ డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఆయన సోమవారం మంగళవారం అనుకుంటా డేట్ పెట్టుకుంటా 3 నెలల నుంచి మాకు తిప్పుతాడన్న. రోజు వచ్చినా కానీ ఆయన ఇంటికి దగ్గరికి పోయినా కానీ తాళం వేసుకొని ఇంట్లో ఉంటున్నాడు అన్న. మళ్ళీ నేను ఫోన్ చేస్తాను హైదరాబాద్ ఉంటున్నా అని చెప్తున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు. మొన్న ఆ రోజు 15వ తారీఖు వచ్చినామన్న, వస్తే మాకు మళ్ళీ సోమవారం నాడు డేట్ పెట్టిండు. సోమవారం నాడు వస్తే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సోమవారం నాడు డబ్బులు ఇప్పలేదన్న. నేను మార్కెట్ చైర్మన్ దగ్గరికి వస్తే మేము ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేడబ్బా, మెసేజ్ పెట్టినా 3:00కల్లా డబ్బులు కొట్టిస్తా అని చెప్పినా. డబ్బులు కొట్టియలేదు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము ఇక్కడ వ్యవసాయ మార్కెట్ దగ్గర మాత్రం ధర్నా చేస్తున్నాం అన్న. మా డబ్బులు మాకు ఇప్పగలని మా యొక్క చిన్న మనమే అన్న. పోయిన నెల 6వ తారీఖు మొక్కజొన్న తీసుకొచ్చిన 105 క్వింటల్ అయినాయి. 1,90,000 రావాలి. 10 రోజులు డేట్ పెట్టిండు. 2 నెలలు అవుతుంది. ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వట్లేదు సార్. ఇంకోటి చినుకులు పడుతున్నాయి. మాకు ఎరువులకు ఎలాంటి డబ్బులు లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి మందు తాగి చచ్చే పరిస్థితి ఉంది మాది. ఇవాళ రేపు అనుకుంటా కాలం గడుపుతుంది సార్. మాకు ఏదన్నా చేసి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.